దేవుని మాటలను విని వాటి ప్రకారం నడుచుకోవటానికి సిద్ధపడుతున్న నా ప్రియ స్నేహితులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మీరంతా ప్రభు యొక్క కృపలో క్షేమంగా ఉన్నారని భావిస్తూ దేవుని వాక్యం నుండి మరొక విశేషాత్మకమైన పాఠమును మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. ప్రపంచంలోని మనుషులందరూ కూడా పాపాత్ములుగా మరియు పరిశుద్ధులుగా కనిపిస్తున్నారు. ఎందరైతే పాపాత్ములుగా బ్రతుకుతున్నారో వారంతా పాపపు జీవితాలలోనే ఉంటున్నారు. ఎందరైతే పరిశుద్ధులుగా జీవిస్తున్నారో వారు పరిశుద్ధతను కొనసాగించుకుంటున్నారు. దీని విషయమై దేవుడు చెప్పిన అద్భుతమైనటువంటి సంగతులను ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ అందరితో నేను పంచుకోబోతున్నాను. ప్రియులారా, ముందుగా పాపాత్ములను గూర్చి ఆలోచన చేస్తే దేవుని వాక్యమును అతిక్రమించిన వారిని గూర్చి ఏమంటున్నాడంటే, మీరంతా దేవుని వాక్యమునకు అవిధేయులు గనక మీరు అవిధేయతను సంపూర్ణం చేయండి అంటున్నాడు. పాపమును పూర్తి చేయండి అంటున్నాడు. అలాగే పరిశుద్ధులు కూడా తమ పరిశుద్ధతను పూర్తి చేసుకుంటున్నారు. ఈ భూమి మీద మానవ జీవితాలను దేవుడు పూర్తి చేయమంటున్నట్టుగా కనిపిస్తుంది. మీరు మీ జీవితాలను పూర్తి చేయండి. ఎందులో పూర్తి చేస్తారు? పాపములో పూర్తి చేస్తారా? పరిశుద్ధతలో పూర్తి చేస్తారా? దేవుడు దేనికైనా సిద్ధపడమంటున్నాడు. మనము పరీక్షలు రాసేటప్పుడు మనకు ప్రశ్న పత్రాలు ఇస్తారు. ఆ ప్రశ్న పత్రాలలో కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఖాళీలను పూరించండి, సరైన సమాధానంతో ఖాళీలను పూరించండి. చక్కని సమాధానం, సరైన సమాధానం, ఆశించిన సమాధానం ఆ ఖాళీలో మనం పూరించగలిగితే చక్కని మార్కులు మనకు లభిస్తాయి. ఒకవేళ తప్పుడు సమాధానాన్ని ఆ ఖాళీలలో మనం రాస్తే, లేక ఆ ఖాళీని ఖాళీగానే ఉంచేస్తే మనకు మార్కులు రావు. ప్రియులారా, దేవుడు కూడా మానవ బ్రతుకులను పూర్తి చేయమంటున్నాడు. అయితే పరిశుద్ధతతో పూర్తి చేయండి, లేదా పాపముతో పూర్తి చేయండి. పరిశుద్ధతతో పూర్తి చేస్తే మీకు మంచి బహుమానం దొరుకుతుంది. పాపముతో పూర్తి చేస్తే మీకు శిక్షాఫలము దొరుకుతుంది. ఒకవేళ ఖాళీలను పూరించకపోయినా మీకు శిక్షాఫలమే దొరుకుతుంది. ప్రియులారా, ఈ చక్కని సంగతులను దేవుని గ్రంథంలో నుండి ఇప్పుడు మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుడు దేనినైనా పూర్తి చేయమంటున్నాడు అన్న ఈ చక్కని రహస్యం మనకు దేవుని గ్రంథంలో నుండి అర్థమవుతుంది. చరిత్ర పాఠంలో అబ్రహాము గారి కాలంలో లోతు నివసిస్తున్నటువంటి ప్రాంతం సొదొమ గొమొర్రా ప్రాంతం. ఈ సొదొమ గొమొర్రా ప్రజలను గూర్చి ఒక భయంకరమైనటువంటి మొర దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆ రెండు పట్టణాలలో ఉన్నటువంటి మనుష్యులు చాలా పాపాత్ములు. వారు దేవునికి అవిధేయులు, ఘోరమైనటువంటి క్రియలు చేసినవారు. ఇట్టి వారి మీదకి దేవుని యొక్క శిక్షావిధి తప్పనిసరిగా వెంటనే రావాలి అన్నట్టుగా వారిని గూర్చిన మొర పరలోకంలో ఉన్న దేవుని సన్నిధికి చేరింది. ఇప్పుడు దేవుడు ఆ రెండు పట్టణాలను గూర్చి ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని మానవాళికి తెలియజేస్తున్నాడు. దేవుని గ్రంథమును తెరచి ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనాలను జాగ్రత్తగా మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందునెను. సొదొమ గొమొర్రా ప్రజలు వారి పాపమును సంపూర్ణముగా పూర్తి చేశారో లేదో నేను చూస్తాను అంటున్నాడు ఆయన. అంటే పాపమును కూడా మనుషులు ఏం చేస్తారన్నమాట? సంపూర్ణం చేస్తారు, పూర్తి చేస్తారు. వారి బ్రతుకులలో పాపమును పూర్తి చేస్తారు. పాపము ఎప్పుడైతే పూర్తవుతుందో దేవుడు దానికి మార్కులు వేస్తాడు. అంటే శిక్షా ఫలము. దానికి తగిన ప్రతిఫలమును దేవుడు పరలోకంలో నుండి అనుగ్రహిస్తాడు. పాప ఫలము దేవుడు అనుగ్రహించాలంటే భూమి మీద పాపాత్ములు తమ పాపమును పూర్తి చేయాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలామంది పాపాత్ములు భూమి మీద మన చుట్టూ, మన మధ్యన కనిపిస్తున్నారు.
వారిని మనం గమనిస్తున్నప్పుడు వారి పాపపు క్రియలు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఒకసారి పాపం చేసినంత మాత్రాన వారి మీదకి శిక్ష రాకపోవచ్చు. 2 సార్లు 3 సార్లు వారు పాపము చేసినంత మాత్రాన వారి మీదకి శిక్ష రాకపోవచ్చు. కానీ వారు చేసిన పాపపు క్రియలు ఎప్పుడైతే సంపూర్ణం అవుతాయో అప్పుడు వారి మీదకి ఆ శిక్షా ఫలం వస్తుంది. దీనికి తగిన ఉదాహరణలు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎందరో మనకు చూపిస్తున్నారు. అప్పుడప్పుడు మనం నేరపూరితమైన వార్తలను వింటూ ఉంటాం. ఆ వార్తల్లో కొందరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడుతూ ఉంటారు. న్యాయస్థానాలలో వారికి శిక్ష విధింపబడుతుంది. అలాంటి వారిని మనం చూసినప్పుడు వారి పాపము పరిపూర్ణమైందన్నమాట, వారి పాపము పండిందన్నమాట అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఈ మాట ఎక్కడి నుండి బయలుదేరిందంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి బయలుదేరింది. మనిషికి శిక్ష ఎప్పుడు విధింపబడుతుందంటే మనిషి చేసిన పాపము పరిపూర్ణమైనప్పుడు దేవుడు శిక్షాఫలమును వెనువెంటనే అమలు చేస్తాడు. ఈ సందర్భంలో మనం సొదొమ గొమొర్రా ప్రజలను మనం చూస్తున్నప్పుడు, ఆ 2 పట్టణాలకు దేవుడు విధించబోయే శిక్షను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు విధించబోయే శిక్షకు ముందు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, వారు తమ పాపమును సంపూర్ణముగా జరిగించారో లేదో నేను చూస్తాను. ఒకవేళ సంపూర్ణము చేయకపోతే నేను దానిని తెలుసుకుంటాను, సంపూర్ణము చేస్తే దానికి తగిన శిక్షాఫలమును నేను వారికి వెనువెంటనే రప్పిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు వెంటనే మనకు ఒకంత భయం కలగాలి. అదేమిటంటే, ఒకవేళ మనం పాపం చేసినప్పుడు ఆ పాపమునకు తగిన శిక్షాఫలము వెనువెంటనే శీఘ్రముగా రాలేదని మరొక పాపము చేయటానికి ఏమాత్రము బరి తెగించకూడదు, ధైర్యం చేయకూడదు. ఎందుకంటే పాపము ఒకదానికి ఒకటి ముడిపడుతూ సంపూర్ణం చేసుకుంటున్నామేమో. అలా సంపూర్ణం చేసుకుంటున్న ప్రక్రియలో మనం ఒకవేళ ఉంటే చివరకు భయంకరమైనటువంటి శిక్షాఫలాన్ని మనం పొందుతాము. కనుక వెంటనే పాపపు జీవితం నుండి మరలి పవిత్రమైన జీవితంలోనికి అడుగుపెట్టే దిశగా మనం ఆలోచన చేయాలని దేవుడు ఈ మాటలను మానవాళి కొరకు దేవుడు రాయించాడు. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని సంగతులను అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. పరలోకమందున్న దేవుని మనస్సు ఏ విధంగా ఉందంటే, పాపము విషయంలో ఎందరైతే వారి పాపములను సంపూర్ణం చేస్తున్నారో, సంపూర్ణము చేసిన మీదట నేను వారికి శిక్షాఫలమును రప్పిస్తాను అని దేవుడు అంటున్నాడు. మరొక చక్కని సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదే అమోరీయుల సందర్భం. అమోరీయులు దేవుని దృష్టికి పాపాత్ములు. దేవుడు ప్రారంభంలోనే వారిని నాశనం చేయొచ్చు. వారు మొదట పాపపు క్రియలు ప్రారంభించినప్పుడే వారిని దేవుడు అంతమొందించవచ్చు. కానీ వారి పాపపు క్రియలను పరిపూర్ణమయ్యేంత వరకు దేవుడు ఓపిక పడుతున్నాడు. అంటే దేవుని దీర్ఘశాంతములో కూడా ఈ రహస్యం ఇమిడి ఉందన్నమాట. ఆయన పాపాత్ముల విషయంలో ఎందుకు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతుడై మనుషులను ఇంకా ఎందుకు బ్రతకనిస్తున్నాడు అంటే, పాపము పరిపూర్ణమవుతుంది, పాపములు పూర్తవుతున్నాయి. దేవుని యొక్క శిక్షావిధి ఎప్పుడు అమలవుతుందంటే పాపములు పూర్తయితే తప్ప దేవుని శిక్షావిధి అమలు కాదు. అమోరీయుల విషయంలో ఏం జరిగిందో, ఆయన పలికిన మాట ఎలా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనాన్ని ఇప్పుడు మనం పరిశోధన చేద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకునుమని అబ్రాముతో చెప్పెను. అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు. వారి అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనక నేను వారిని ఇంకా బ్రతకనిస్తున్నాను. వారి ఎడల నేను దీర్ఘశాంతమును చూపిస్తున్నాను. కానీ ఏదో ఒకనాడు వారి పాపము సంపూర్ణమవుతుంది. అమోరీయుల పాపము సంపూర్ణమైనప్పుడు మరల ఇశ్రాయేలీయులు ఈ ప్రదేశానికి వస్తారు. వారి చేత అమోరీయులను నేను సంహరింపజేస్తాను, నాశనం చేస్తాను అని దేవుడు ముందుగా అబ్రాముతో ఆ సంగతిని తెలియజేస్తున్నాడు.
చాలా తరాలు దాటిన తర్వాత జరగబోయే సంగతిని ముందుగా అబ్రాముతో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ జరిగే సంగతి ఏంటంటే శిక్షాఫలం. ఈ శిక్షాఫలం ఎప్పుడు వస్తుంది అంటే అమోరీయుల యొక్క పాపములు సంపూర్ణమైనప్పుడు, అమోరీయుల యొక్క పాపములు పూర్తి చేయబడినప్పుడు. ప్రియులారా, సొదొమ గొమొర్రా పట్టణాల పాపములు కానీ, అమోరీయుల పాపములు కానీ, భూమి మీద పాపాత్ముల యొక్క పాపపు క్రియలు సంపూర్ణమైనప్పుడు వాటికి శిక్షాఫలం భూమి మీద మనుషులకు దొరుకుతుంది. దీనిని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. మనుషుల ఎడల దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఈ దీర్ఘశాంతం ఎంతవరకు ఉంటుంది అంటే వారి పాపపు క్రియలు పరిపూర్ణమయ్యేంత వరకు ఉంటుంది, పూర్తయ్యేంత వరకు ఉంటుంది. అది ఒక పేదవాడుగా ఉన్న మనుషుడైనా, ధనవంతుడుగా ఉన్న మనుషుడైనా, ఏ మనిషి అయినా సరే వారి పాపము పరిపూర్ణమయ్యేంత వరకు వారు భూమి మీద జీవించగలుగుతారు. పాపము పరిపూర్ణమైతే వారు శిక్షాఫలమును పొందుతారు. పాపపు క్రియలు పరిపూర్ణమైతే దేవుడు వారి మీదకి శిక్షాఫలమును రప్పిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచ రాజ్యాధినేతలను గూర్చి దేవుడు తెలియజేసిన కొన్ని మాటలను చూద్దాం. ప్రపంచాలను పరిపాలించినటువంటి రాజ్యాధినేతలు, మహాచక్రవర్తులు, వారిని గూర్చి దేవుడు వ్రాయించిన కొన్ని మాటలను మనం చూద్దాం. వారి రాజ్యాలు కూడా పాపం విషయంలో పరిపూర్ణమైపోతే ఆ రాజ్యాలు కూలిపోతున్నాయి. సొదొమ గొమొర్రా 2 పట్టణాలు, అమోరీయులు ఒక జాతి. అయితే ప్రపంచ రాజ్యాలు కూడా ఈ కోవకే చెందుతున్నాయి. ప్రపంచ దేశాలను పరిపాలించినటువంటి చక్రవర్తులు కూడా ఈ కోవకే చెందుతున్నారు. వారి రాజ్యాలు ఎందుకు కూలిపోతున్నాయి అనగానే వారి పాపములు పరిపూర్ణమైనప్పుడు వారి రాజ్యాలు కూలిపోతున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి పరిశోధన చేయండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి యగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునయ్యుండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారి ప్రభుత్వం యొక్క ముగింపుకు వచ్చేసరికి వారి అతిక్రమములు కూడా సంపూర్ణం అవుతున్నాయి అన్నట్టుగా వ్రాయబడింది. అంటే ఒక ప్రభుత్వమైన, ఒక జనాంగమైన, ఒక పట్టణమైన, ఒక మనిషి అయినా, మీరు ఎవరినైనా ఉదాహరణగా తీసుకున్నప్పుడు వారిని దేవుడు ముగించాలి అనుకుంటే వారి యొక్క క్రియలు కూడా ముగింపులోనికి రావాలి. వారి పాపపు క్రియలు, వారి అతిక్రమములు కూడా ముగింపులోనికి రావాలి. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. అపవిత్రులైతే పాపపు క్రియలను పరిపూర్ణం చేసుకుంటున్నారు, పవిత్రులైతే పరిశుద్ధని క్రియలు పరిపూర్ణం చేసుకోవాలి. రెండింటిలో కూడా పూర్తి చేయడం తప్పనిసరి. పాపమైనా పూర్తి చేసుకోవాలి, పరిశుద్ధత అయినా పూర్తి చేసుకోవాలి. సొదొమ గొమొర్రా పట్టణాలను మనం చూచినప్పుడు వారి నిమిత్తమైన మొర దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వారి అతిక్రమములు, వారి పాపములు సంపూర్ణముగా చేసిరో లేదో దేవుడు పరీక్షించాలనుకున్నాడు. అమోరీయులను దేవుడు చూస్తున్నప్పుడు వారి అతిక్రమములు సంపూర్ణమైనప్పుడు దేవుడు వారిని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాలనుకున్నాడు. ఒక ప్రభుత్వాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఆ ప్రభుత్వం కూలిపోవాలంటే, అంతమవ్వాలంటే వారి అతిక్రమములు సంపూర్ణమయ్యే కాలము రావాలి అని దానియేలు ద్వారా సూచిస్తున్నాడు. ఈ సందర్భాలను మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషి యొక్క అతిక్రమము సంపూర్ణమవుతుంది. అలా సంపూర్ణమయ్యే సమయానికి దేవుడు శిక్షావిధిని అమలు చేస్తున్నాడు. దీనిని జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? యూదులు ఒక జనాంగంగా కనిపిస్తున్నారు. ఇశ్రాయేలీయులలో యూదులు ఒక జాతి. ఈ యూద జాతిని గూర్చి కూడా దేవుడు ఈ విషయాలను వ్రాయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు యూదులను గూర్చి మాట్లాడుతూ ఏమంటున్నారో తెలుసా? మీ అతిక్రమములను మీరు పూర్తి చేయండి అంటున్నారు. మీ పితరుల పరిమాణము మీరు పూర్తి చేయండి అంటున్నారు. చూద్దాం ఆ మాటలను మనం చూస్తే యూదులను గూర్చి, యూదులలో ఉన్న అతి భయంకరులైనటువంటి వారిని గూర్చి యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలు మనకు అర్థమవుతాయి. దేవుని మనస్సును మనం అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది.
మత్తయి సువార్త 23వ అధ్యాయము 29వ వచనం నుంచి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 29వ వచనం నుంచి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గొర్రెలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడుకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు పాప ఫలితమును యూదుల మీదకి రప్పింపబోతున్నాడు. ఎప్పటి నుంచి యూదులు దేవునిని బాధ పెడుతున్నారో చూడండి. ఎప్పటి నుండి యూదులు అతిక్రమం చేస్తున్నారో చూడండి. ఈ అతిక్రమం ఊరకనే ఉండిపోయింది అనుకుంటున్నారా? మరువబడింది అనుకుంటున్నారా? మనిషి వెళ్ళిపోయాడు, అతిక్రమం మాత్రం మరువబడలేదు. ప్రవక్తలను చంపిన వారు చచ్చిపోయారు, కానీ వారు చేసిన ఆ పాపపు క్రియలు మాత్రం దేవుని సముఖం ముందు అలా నిలబడే ఉన్నాయి. ఆ జాతిని దేవుడు నాశనం చేయటానికి, ఆ సమూహం అంతటిని దేవుడు శిక్షకు అప్పచెప్పడానికి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు అది అమలవుతుందంటే వీరి పాపములు పరిపూర్ణమైనప్పుడు, పూర్తి చేయబడినప్పుడు. పూర్తి చేయాలి. అందుకే యేసుక్రీస్తు వారు వారిని చూచి ఏమంటున్నారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. మెజారిటీ, ఎక్కువ మంది మనుషులు పాపపు జీవితాలను కలిగి ఉంటున్నారు. యూదులలో ఎక్కువ మంది ఎలాంటి వారు ఉన్నారో తెలుసా? వారి పాపపు క్రియలను పరిపూర్ణం చేసేవారుగా ఉన్నారు. వారి పితరుల దగ్గర నుండి పాపపు క్రియలను వారు అందిపుచ్చుకున్నవారుగా, వాటిని ఒక వారసత్వంగా వారు తీసుకొని వాటిని అమలు చేస్తున్నవారుగా మనకు కనిపిస్తున్నారు. మార్పు చెందిన జీవితాలు మనుషులలో మనకు కనిపించడం లేదు. పాపమును వారసత్వముగా తీసుకున్న జీవితాలే మనుషులలో మనకు కనిపిస్తున్నాయి. అందుకే దేవుడు వీరిని గురించి ఏమంటున్నాడంటే, మీరు కూడా మీ పితరుల పరిమాణమును పూర్తి చేయండి. పూర్తి చేస్తే నేను శిక్షాఫలమును మీ మీదకి రప్పిస్తాను. నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు అంటున్నాడు దేవుడు. నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు అంటే దీనికి సంబంధించిన పాపపు ఫలితమంతా ఎదురు చూస్తుంది. దేనికోసం ఎదురు చూస్తుంది? పూర్తి చేయబడటానికి ఎదురు చూస్తుంది. పూర్తి చేయబడిందంటే పాపపు ఫలితం మనిషి మీదకి తప్పకుండా వస్తుంది. ఒక మనిషికి దేవుడు ఇచ్చిన జీవితకాలం, ఆయుష్కాలం, ఈ ఆయుష్కాలంలో మనిషి దేనిని పూర్తి చేస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. ప్రియమైన నా స్నేహితులారా, ఆలోచన చేయండి. దేనిని సంపూర్ణం చేయాలనుకుంటున్నారు? దేనిని సంపూర్ణం చేయాలనుకుంటున్నారు? మీ పాపపు ప్రవృత్తిన, లేక దేవుని వాక్యములో పరిశుద్ధతన? పరిశుద్ధతను సంపూర్ణం చేసుకునేవారైతే మంచి ఫలితమును, విశ్రాంతిని మీరు పొందుతారు. పాపపు క్రియలను మీరు సంపూర్ణం చేసుకునేవారైతే దేవుని ఉగ్రతకు మీరు బలైపోతారు. దేవుని ఉగ్రతకు మీరు బలైపోతారు. అలా ఎందరూ కనిపిస్తున్నారు? ఆది కాండము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూస్తే అనేక సందర్భాలలో అనేక మంది మనుషులు దేవునిని బాధ పెట్టిన వారుగా, దేవుని యొక్క కోపాగ్నికి బలైపోయినట్టుగా మనకు కనిపిస్తున్నారు. వారంతా ఏం చేశారు అంటే పాపమును సంపూర్ణం చేసుకుంటున్నారని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. పాపమును సంపూర్ణం చేసుకుంటున్నారు. దేవుడు ఇప్పుడు ఈ విషయాలను మనకెందుకు తెలియజేస్తున్నాడు? మీరు కూడా పాపమును సంపూర్ణం చేసే ప్రక్రియలో ఉన్నారేమో, జాగ్రత్త పడండి. పాపమును సంపూర్ణం చేసే ప్రక్రియలో ఉన్నారేమో అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పాపమును చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారేమో, జాగ్రత్త. ఎప్పుడైనా ఈ పాపము సంపూర్ణమయ్యే రోజు రావచ్చు, ఆ సమయం రావచ్చు. అది కానీ ఆసన్నమైందంటే మీ మీదకి వచ్చే నరక శిక్షను తప్పించటం ఎవరి స్తరము కాదు.
ఎవరికీ సాధ్యం కాదు. ఆలోచన చేస్తున్నారా? దెస్సలోనికైలకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి యూదులను గూర్చి మరలా వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును మనుష్యులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను. యూదులు తమ పాపములను ఎలా సంపూర్తి చేసుకుంటున్నారో మీరు ఈ వాక్య భాగంలో చూడండి. దేవుని వాక్యమును వ్యాప్తి చేస్తున్నటువంటి అపోస్తలులు, పరిశుద్ధులు, శిష్యులు మనకు ప్రారంభ శతాబ్దపు కాలం నుండి కనిపిస్తున్నారు. దేవుని వాక్యమును అంగీకరించకపోగా దేవుని వాక్యమును ఆటంకపరుచుటలో మేమున్నాము అంటూ యూదులు ఎల్లప్పుడూ సిద్ధంగా కనిపిస్తున్నారు. వారు తమ పితరుల పరిమాణమును పూర్తి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది చూడండి. వారు ప్రవక్తలను చంపారు, యేసును చంపారు, అపోస్తలులను చంపుతున్నారు. దేవుని వాక్యమును వారు ఆటంకపరుస్తున్నారు. వారు అంగీకరించకపోగా అనేక మంది అంగీకరించడానికి వీలు లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా, వారిని గూర్చి మాటలు అందుకే వ్రాయబడ్డాయి. యూదులు వారి పాపములను సంపూర్ణం చేసుకుంటున్నారు. దేవునికి అవిధేయులుగా, అక్రమకారులుగా, దేవుని వాక్యమును అడ్డగించేవారుగా వారు కనిపిస్తున్నారు. వారి పాపము ఏనాటిది? ఆనాటి నుండి ఈనాటి వరకు వారి వారి పాపములను వారు కొనసాగించుకుంటూ ఆ పాపములను వారు పూర్తి చేసుకుంటున్నారు అన్నట్టుగా లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. అందుకే చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చాను. అంటే దేవుని ఉగ్రత కూడా పరిపూర్ణంగా వారి మీదకి వస్తుంది, పూర్తిగా వారి మీదకి వస్తుంది. వీరేమో పాపమును పూర్తి చేసుకుంటున్నారు, దేవుని ఉగ్రత వారి మీదకు పూర్తిగా రావటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. పాపము చేయుట వలన ఒకవేళ నీవు సంతోషిస్తున్నావేమో, పాపపు జీవితంలో ఉండి నాకింకా పాపపు ఫలితం రాలేదని నీవు అతిశయిస్తున్నావేమో, నీ పాపములు నీవు పూర్తి చేసుకునే కాలంలో ఉన్నప్పుడు దేవుని యొక్క శిక్షావిధి నీ మీదకి రాకపోవచ్చు. కానీ పాపములు పూర్తి చేసుకున్న తరువాత దానికి తగిన శిక్షాఫలమును దేవుడు వెనువెంటనే రప్పిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. నీ పాపములు పరిపూర్ణమైనప్పుడు వెనువెంటనే దాని యొక్క ఫలితమును దేవుడు రప్పిస్తాడు. దీనిని మాత్రం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఇప్పుడు మీకు ఓ చక్కని మాట చూపిస్తాను. యోబు గ్రంథము 36వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోబు గ్రంథము 36వ అధ్యాయం 17వ వచనం. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది, న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నవి. ఏమంటే దేవుని దగ్గర ఉన్నటువంటి శిక్షాస్మృతి చూడండి ఎంత చక్కగా ఉందో. ఆయన దగ్గర పెనల్ కోడ్, ఆయన దగ్గర అమలు చేయబోతున్నటువంటి శిక్షావిధులు, తీర్పులు, వీటి విషయమై యోబు గ్రంథంలో రాయబడిన ఈ చక్కని మాటను మీరు చూస్తే, దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది. అంటే దుష్టులకు తీర్పు తీర్చటానికి దేవుడు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు, రంగం సిద్ధం చేస్తున్నాడు. అది ఎప్పుడు పూర్తవుతుంది? ఆ తీర్పు ఎప్పుడు అమలవుతుంది? భూమి మీద దుష్టుడు తన దుష్టత్వమును పూర్తి చేసుకున్నప్పుడు పరలోకంలో నుండి దేవుని తీర్పు అమలవుతుంది. అందుకేమంటున్నాడో తెలుసా? దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది. కంప్లీట్, పూర్తి అయిపోయింది. భూమి మీద వాడు పూర్తి చేశాడు, నీవు శిక్షావిధిని పూర్తి చేస్తున్నావు, తీర్పును నువ్వు అమలు చేస్తున్నావు. న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నవి. తీర్పు ఏకపక్షంగా ఉంటుందా? పక్షపాతంతో కూడుకున్నదిగా ఉంటుందా? లేదు. న్యాయ విమర్శ అంటే ఆయన ఎవరికైనా సరే న్యాయముగా తీర్పు తీర్చాలనుకుంటున్నాడు. న్యాయముగా ఆయన తీర్చే తీర్పు
భూమి మీద వాడు చేసిన పాపము పూర్తి అవటంతో ఆయన అమలు చేయబోతున్నాడు. ఆ తీర్పు భూమి మీద ఉన్న పాపాత్ములు పాపములను పూర్తి చేసుకున్నప్పుడు మాత్రమే అమలవుతుంది. లేకపోతే దేవుడు దానిని అమలు చేయటం లేదు. మనుష్యులు తమ పాపములను పూర్తి చేయాలి. మనుషులు తమ పాపములను పూర్తి చేయాలి. పూర్తి చేసేంత వరకు దేవుడు వేచి చూస్తున్నాడు. దానిని దీర్ఘశాంతం అంటున్నాడు. ఒకవేళ ఈ దీర్ఘశాంత సమయంలో మనిషి పశ్చాత్తాపపడితే, వెనకకు తిరిగితే, తన పాపపు జీవితమునంతా చూసుకొని నేనేంటి పాపములన్నిటిని పరిపూర్ణం చేసుకుంటున్నాను, పాపములన్నిటిని పూర్తి చేసుకోవడానికి ఎంత పరిగెడుతున్నానేంటి, నేను ఒక్కసారి ఆలోచన చేసి దేవుని గ్రంథంలో నా బ్రతుకును చూచుకొని పాపము పరిపూర్ణమయ్యేటంత వరకు నేను పరిగెత్తుట ఎందుకు, నేను ఒక్కసారి ఆగి పరిశుద్ధత వైపు చూచి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుటకు నేను ఎందుకు ఆలోచన చేయకూడదని ఒక పాపాత్ముడు తన పాపపు బ్రతుకు నుండి మరలితే గనుక చక్కని అవకాశం అండి. పాపములు పూర్తి చేసే ప్రక్రియలో ఒకవేళ మనిషి పశ్చాత్తాపపడితే, వెనక్కి తిరిగితే, పరిశుద్ధత వైపు చూస్తే బ్రతికే అవకాశం ఉంది. లేదా పాపమును పూర్తి చేసుకొని దానికి తగిన శిక్షాఫలమును పొంది పాతాళానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్రియులారా, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. అద్భుతం అండి. ఆ సందర్భం చాలా గొప్పదండి. చూద్దాం ఆ మాటలను, ఆయన వ్రాయించిన సంగతులను మన కల్లారా మనం చూచి, మన చెవులారా వాటిని విని మన హృదయంతో దానిని గ్రహిద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 32వ వచనం నుంచి చూడండి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనం నుంచి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూ దిగంతముల నుండి గొప్ప తుపాను బయలువెళ్ళుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరునూ వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు. పెంటవలే వారి శవములు నేల మీద పడియుండును. మంద కాపరులారా గోలలెత్తుడి, మొర్రపెట్టుడి, మందలోని ప్రధానులారా బూడిద చల్లుకొనుడి. మీరు మరణము నొందుటకై దినములు పూర్తి అయ్యెను. నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రవలే మీరు పడుదురు. మంద కాపురులకు ఆశ్రయ స్థలము లేకపోవును, మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును. ఆలకించుడి, మంద కాపురుల మొర్ర వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది. యెహోవా వారి మేత భూమిని పాడు చేసి ఉన్నాడు. నెమ్మదిగల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడాయెను. క్రూరమైన ఖడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడు కాగా, సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను. అద్భుతమైన మాటలు కదండి. ప్రస్తుతం ఈ సమాజాన్ని ఈ మాటల్లో నేను చూస్తున్నాను. ప్రస్తుతం ఈ నర సమాజాన్ని, నేను జీవించి ఉన్న ఈ తరములో ఈ మానవులందరినీ ఈ మాటల్లో నేను చూడగలుగుతున్నాను. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 32వ వచనం నుంచి. భవిష్యత్తును గూర్చి దేవుడు వ్రాయించిన మాటలు అక్షరాల ఈరోజు మనుషుల్లో నాకు కనిపిస్తున్నాయి. మీరు చూడగలుగుతున్నారా? జాగ్రత్తగా మీరు పరిశోధన చేయండి. ఆ మాటలను జాగ్రత్తగా మీరు చూడండి. మొదట ఏమంటున్నాడు తెలుసా? జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. కీడు వ్యాపించుచున్నది, కీడు వ్యాపించుచున్నది జనము నుండి జనమునకు. ఒకడు మరొకనికి అంటిస్తున్నాడు. అంటురోగం ఒకడు మరొకనికి అంటిస్తున్నాడు. జనము నుండి జనమునకు. ఏమంటే జనము నుండి జనమునకు ఏమి వ్యాపించాలని దేవుడు కోరుకున్నాడు? సత్యం వ్యాపించాలి, వాక్యం వ్యాపించాలి, పరిశుద్ధత వ్యాపించాలి, దేవుని కొరకు బ్రతికే బ్రతుకు వ్యాపించాలి. ఈరోజు ఏమి వ్యాపిస్తుందో తెలుసా? కీడు. అందుకే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి నానుడేంటి? సమాజం అంతా ఏం కోరుకుంటుంది, ఎలా ఉండాలని ఆలోచిస్తుంది ఈరోజు సమాజం? సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం. నీవు నాకు దూరంగా ఉండాలి, నేను నీకు దూరంగా ఉంటాను. జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, కీడు వ్యాపించుచున్నది. దూరం దూరం జరగాలి, దూరం దూరంగా ఉండాలి, దూరం దూరంగా జీవించాలి. ఎందుకు? కీడు వ్యాపించుచున్నది, కీడు వ్యాపించుచున్నది. దేవుడు కోరుకున్న సమాజం ఈరోజు భూప్రపంచం మీద లేకపోవడంతో
దేవుడు జనములకు శిక్షను విధించాడు. అందుకే ఆయన మాటలు అమలవుతున్నాయి. ఒకరి నుండి ఒకరికి సత్యము వ్యాపించటం లేదు గనక, ఒకరి నుండి ఒకరికి కీడు వ్యాపించుచున్నది గనుక, జనములారా చావండి, మీ చావు మీరు చావండి, మీ పాపములు పరిపూర్ణమవుతున్నాయి, మీకు శిక్షావిధి తొందరలోనే ఉన్నది. జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. మరోవైపు నుండి తుఫాను పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది, తరుముకుంటూ వచ్చేస్తుంది తుఫాను. ఒక తుఫాను చేసిన అలజడి మరిచిపోకముందే మరొక తుఫాను అలజడి సృష్టించడానికి సిద్ధమైపోతుంది. ఒక తుఫాను చేసిన నష్టం ఇంకా తీర్చుకోలేదు, ఆ నష్టం ఇంకా భర్తీ కాలేదు. మరొక తుఫాను నష్టాన్ని చేసి వెళ్ళిపోయింది, మరొక తుఫాను నష్టాన్ని చేయటానికి సిద్ధంగా ఉంది. దేవుడు రాయించిన మాటలు, దేవుడు పలికించిన మాటలు. భవిష్యత్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. వ్రాయబడిన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది. కాలజ్ఞానం అంటే ఇదే. మనుషుల కాలానికి సంబంధించిన జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఈ విధంగా ఉంటుంది. జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, తుఫాను ఒకవైపు నుండి తరుముకుంటూ జనం మీదకి వచ్చుచున్నది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యెహోవా చేత హతులైన జనులు ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనిపిస్తారు, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు కనిపిస్తారు. అంటే అనేక మంది జనులు దేవుని కోపాగ్నికి బలైపోతారు. అలా బలైన వారిని చూచి ఎవ్వరూ అంగలార్చరట, అలా బలైన వారిని చూచి ఎవ్వరూ రోధించరట, అలా బలైన వారిని పెంట కుప్ప మీద వదిలేస్తారట, పెంటతో సమానంగా వదిలేస్తారట. అంటే వారికి తగిన సమాధి కార్యక్రమాలు కానీ, వారిని గూర్చి అంగలార్చి వారిని గూర్చి కొన్ని దినములు ప్రలాపించేటువంటి సందర్భాలు కానీ ఎక్కడా కనిపించబోవు అంటున్నాడు దేవుడు. అదేనా ప్రస్తుతం జరుగుతుంది? ఇంకేదైనా జరుగుతుందా? ఇదేనా ప్రస్తుతం సమాజంలో కనిపిస్తుంది? లేక ఇంకేమైనా మీకు కనిపిస్తుందా? ఇదే. దేవుని చేత హతులైన వారు ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి? కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. లక్షల కొద్దీ మరణాలు, శవాలేమో కుప్పల కొద్దీ కనిపిస్తున్నాయి. ఎక్కడ శాంతి లేదు, ఎక్కడ చూచినా అలజడి అలజడి. అది ఏదో ఒక రూపంలో, అది ఒక రోగం రూపంలో, అది ఒక తిరుగుబాటు రూపంలో, అది ఒక ప్రకృతి వైపరీత్యం రూపంలో, అది ఇంకా ఏదైనా రూపంలో. దేవుని మాట వినని జనులతో ఈ భూప్రపంచం నిండిపోయింది గనక, వారి పాపములు పరిపూర్ణమైపోతున్నాయి గనక, వారి పాపం పరిపూర్ణం అవ్వగానే దేవుడు శిక్షావిధిని అమలు చేస్తున్నాడు. ఆయనేమి ఊరుకునేవాడు కాడు, పాపమును అలాగే ఊరుకునేవాడు కాదు. మనిషి కొరకు ఎంతో పెట్టుబడిని పెట్టినవాడు ఆయన, మనిషి కొరకు ఎంతో బృహత్తరమైన ప్రణాళికను రచించినవాడు ఆయన. ఎందుకు ఆయన ఖాళీగా ఊరకనే కూర్చుంటాడు చెప్పండి? ఎందుకు ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడంటే, మనిషి యొక్క పాపము పరిపూర్ణ దశకు చేరుకుంటోంది. చేరుకొనగానే ఆయన దీర్ఘశాంతాన్ని విడిచిపెట్టి ఉగ్రతను భూమి మీదకి పంపిస్తున్నాడు. ఆ సందర్భాలను ఇక్కడ ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. మనుషుల యొక్క శవాలు ఏ విధంగా ఉంటాయి తెలుసా? కుప్పలు కుప్పలుగా పడుంటాయి. వారిని గూర్చి అంగలార్చేవారెవరూ కనిపించరు, వారినెవరూ సమకూర్చరు, వారినెవరూ పాతి పెట్టరు. వారంతా పెంట కుప్పవలే పడి ఉంటారు. అదే ఈరోజు మనం దేశాలలో చూస్తున్నాం. శవాల దెబ్బలు, శవాల కుప్పలు అనే వార్తలలో మనం వింటున్నాం చూసారా? ఇదే దేవుని కోపాగ్నికి బలైపోతున్నటువంటి ఎందరో మనుషులు. వారిని చూచి అయ్యో పాపం అనేటువంటి వారు కూడా ఈరోజు లేరు. ఒక రోగం వచ్చి చచ్చిపోయాడనగానే వాడి ముఖం కూడా ఈరోజు కుటుంబీకులకు చూపించడం లేదు, బయట వారికి చూపించడం తర్వాత విషయం. కుటుంబస్తులకు చూపించడం లేదు. నీ కుటుంబంలో ఉన్నవాడు ఒక రోగం వచ్చి చచ్చిపోయాడు, ఇప్పుడు వాడిని చూస్తే, వాడిని ముట్టుకుంటే, వాడి మీద పడి ఏడవాలనుకుంటే నీకు వచ్చేస్తుంది ఆ రోగం. జనము నుండి జనమునకు రోగం వ్యాపిస్తుంది, కీడు వ్యాపిస్తుంది, పాపం వ్యాపిస్తుంది. సత్యము వ్యాపించినప్పుడు మిగిలినవన్నీ వ్యాపిస్తాయి కదా, వ్యాపిస్తాయి కదా. కనుక శవం ఎలా మారిపోయిందంటే అనాథ శవంగా మారిపోయింది. ఆ శవాన్ని గూర్చి అంగలార్చేవాడే కనిపించడం లేదు. వాడెంత గొప్పవాడైనా సరే, వాడొక ప్రధాని అయినా,
వాడొక అధ్యక్షుడైనా, వాడొక ధనవంతుడైనా, వాడు అందచందాలు కలిగిన వాడైనా, వాడు క్రీడాకారుడైనా, వాడెంత గొప్పవాడైనా, వాడెంత ఘనుడైనా సరే పెంట కుప్పం మీద వాడి శవం వెళ్ళిపోతుంది. వాడిని చూడటానికి కూడా ఎవ్వడు ముందుకు రావటం లేదు. వాడిని చూచి వాడిని తగిన రీతిన సమాధి చేయటానికి కూడా ఎవ్వడు ఉపక్రమించటం లేదు. ఎందుకు? వాడి పాపం పరిపూర్ణమైపోయింది. జనుల పాపములు పరిపూర్ణమైపోయాయి. నీతి క్రియలు పరిపూర్ణం చేసుకోవలసిన మనుష్యులు పాపపు క్రియలను పరిపూర్ణం చేసుకుంటున్నప్పుడు, ఎన్నో దృష్టాంతాలను దేవుడు చరిత్రలు మన కొరకు వ్రాయించి మనకు నేర్పిస్తున్న వాటిని పట్టించుకోనప్పుడు మనుషులకు దేవుడు శిక్షావిధిని అమలు చేయటం న్యాయం కాదంటారా? న్యాయం కాదంటారా? కనుక పాపమును సంపూర్ణము చేయుటకు పరుగు పెడుతున్నారేమో. ఒక్కసారి ఆగి చూచి పరిశుద్ధత వైపు మీ దిశను మార్చుకోండి, మీ పరుగును మార్చుకోండి. అప్పుడు మీకు తగిన మంచి బహుమతి దొరుకుతుంది. లేదా శిక్షావిధికి పాత్రులైపోతారు. మంద కాపరులను కూర్చేమంటున్నాడు చూడండి. ఆయన మందను మేపవలసిన వారు, మంద కొరకు తమ ప్రాణములను ఇవ్వవలసిన వారు, మందను దేవుని మార్గంలో నడిపించవలసిన వారు ఈరోజు స్వలాభాపేక్షులై మందను బట్టి తమ పొట్టను పోషించుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు గనక వారిని గూర్చి కూడా దేవుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులతో కూడిన మాటలను వ్రాయించాడో మీరు చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితులు. మంద కాపరులు మరణమునొందుటకై దినములు సంపూర్ణమైనంటున్నాడు. మంద కాపరులు మరణమొందుటకై వారి దినములు పూర్తి అయిను అంటున్నాడు. అంటే దేవుని కోపం ఏమవుతుందన్నమాట? అమలవ్వటానికి సిద్ధంగా ఉంది. దేవుని కోపం ఎప్పుడు అమలవుతుందన్నమాట? మనిషి చేస్తున్న నేరము సంపూర్ణమైనప్పుడు, పూర్తి అయినప్పుడు, అంతవరకు దేవుని యొక్క దీర్ఘశాంతాన్నే మనిషి చూస్తాడు. కానీ ఒకానొక సమయం రాబోతుంది. దేవుడు దానిని స్పష్టం చేశాడు. ఆ సమయం తప్పక వస్తుంది. మీరు మీ బ్రతుకులలో దేవుని వైపు చూడనంత వరకు, దేవుని కొరకు మీరు బ్రతకనంత వరకు, మీ ఇష్టాన్నే మీరు నెరవేర్చుకున్నంతసేపు మీ పాపమును మీరు పూర్తి చేసుకుంటున్నట్టే. ఏదో ఒక రోజున ఆ పాపపు ఫలితం మీ మీదకి తప్పకుండా వస్తుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. బుజ్జగించడం లేదు, హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. దేవుని మాట వినకపోతే, నీ పాపమును పరిపూర్ణము చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోతే, ఏదో ఒక రోజున అకస్మాత్తుగా దేవుని యొక్క ఉగ్రతకు బలైపోక తప్పదు. కనుక జాగ్రత్త పడి పరిశుద్ధత వైపు చూడు, పవిత్రత వైపు చూడు. అది దేవుని గ్రంథంలో స్పష్టంగా ఉంది. దానిని నీవు నెరవేర్చాలనే ఆశ కలిగిన వాడవైతే దేవుని కొరకు కొద్ది కాలం బ్రతుకు. దేవుడు నీకు ఇచ్చిన అతి తక్కువ ఆయుష్కాలంలో దేవుని కొరకు నీవు బ్రతుకు. అప్పుడు దేవుడు చక్కని విశ్రాంతిని సుదీర్ఘకాలం నీకు ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక చక్కని మాటని ఇప్పుడు మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం నుంచి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం నుంచి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనవి దాచబడనేరవు. ఒక మనిషితో పాటు వెళ్ళవలసినవి పాపపు క్రియలా, నీతి క్రియలా? చూడండి. పాపపు క్రియలైనా అవి పూర్తి కాగానే వాటి ఫలం వస్తుంది. నీతి క్రియలైనా అవి పూర్తి కాగానే వాటి ఫలం వస్తుంది. ఏది దాచబడనేరదు, ఏదియూ దాచబడనేరదు. పాపమును రహస్యంగా జరిగించానని ఆ పాపపు క్రియ, దాని యొక్క ఫలితము నా మీదకి రాదనుకుంటున్నారా? తప్పకుండా వస్తుంది. నీతి క్రియ నేను రహస్యంగా జరిగించానని దాని యొక్క ఫలితం మరువబడిందేమో అనుకుంటున్నారా? లేదు, దాని యొక్క ఫలితం కూడా నీకు తప్పకుండా వస్తుంది. అది పాపపు క్రియ అయినా, నీతి క్రియ అయినా, రహస్యంగా చేయబడినదైనా, బహిర్గతముగా చేయబడినదైనా, తప్పకుండా దాని యొక్క ఫలితం వచ్చి తీరుతుంది. పౌలు తిమోతితో ఏమంటున్నాడు చూడండి. వారి పాపపు క్రియలు వారి వెంట వెలుచున్నవి, నీతి క్రియలు పరిశుద్ధుల వెంట వెలుచున్నవి. నీవు చేసినవి పాపపు క్రియలా? నీవు చేసినవి నీతి క్రియలా? నీవు చేస్తున్నవి పాపపు క్రియలా? నీవు చేస్తున్నవి నీతి క్రియలా? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చెయ్యి.
నీవు చేసినవి పాపపు క్రియలైతే అవి పూర్తయ్యేంత వరకు దేవుడు ఓర్మి పడతాడు. అవి పూర్తయిన తర్వాత శిక్షాఫలాన్ని రప్పిస్తాడు. నీవు చేస్తున్నవి నీతి క్రియలైతే దేవుడు తగిన సమయమున అవి పూర్తి కాగానే నీకు మంచి బహుమతిని అందజేస్తాడు. నిత్య జీవార్థమైన ఫలమును నీకు అనుగ్రహిస్తాడు. దానికి ఉదాహరణ మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పటి వరకు పాపపు క్రియలు సంపూర్ణము చేసుకున్న జనాంగాలను చూచారు, పట్టణాలను చూచారు, చక్రవర్తులను చూచారు, మనుషులను చూచారు, జాతులను చూచారు, కాపరులను చూచారు. ఇప్పుడు నీతి క్రియలను పరిపూర్ణం చేసుకున్న వారిని చూస్తే అందులో మన ప్రధాన యాజకుడు, గొప్పవాడు, ప్రథముడు యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. నీతి క్రియలను సంపూర్ణం చేయుటలో ఆయనకు మరెవ్వరూ సాటికారు. ఆయనకు ఆయనే సాటి. నీతి క్రియలను ఆయన అంత గొప్పగా పరిపూర్ణం చేసుకున్నాడు. తనకు దేవుడిచ్చిన అనుక్షణం దేవుని చిత్తాన్ని నెరవేర్చుచు దేవుడు తనకిచ్చిన క్రియలను సంపూర్ణం చేశాడు. నీతి క్రియలను సంపూర్ణం చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. తండ్రికి యేసుక్రీస్తు చేస్తున్న ప్రార్థనలో ఆ మాట మనకు స్పష్టంగా వ్రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. నీతి క్రియలు పరిపూర్ణము చేసిన వారిలో మొట్టమొదటివాడు యేసుక్రీస్తు ప్రభువు. తన జీవితకాలమంతా నీతి క్రియలకే అంకితం చేశాడు. పాపపు క్రియలు ఆయన జీవితంలో మచ్చుకు ఒక్కటైనా కనిపించదు. తన శరీరానుసారమైన క్రియలు, తన ఇష్టానుసారమైన సందర్భాలు ఆయన జీవితంలో ఎక్కడ కనిపించవు. అందుకే మొట్టమొదట ఆయనను మనం మాదిరిగా తీసుకుంటే, ఆయనను మనం ఒక మంచి ఉదాహరణగా తీసుకుంటే, ఆయన నీతి క్రియలను సంపూర్ణం చేయటంలో అలుపెరగని పోరాటం చేశాడు. నీతి క్రియలు సంపూర్ణము కాగానే ఆయన భూమి నుండి వెడలిపోవటానికి, తండ్రి ఇచ్చే బహుమతిని అందుకోవటానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే నీతి క్రియలు కూడా సంపూర్ణమైతే, పూర్తి చేయబడితే దేవుడు తగిన బహుమతిని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఒకవైపు పాపాత్ములైన వారు పాపపు క్రియలను పూర్తి చేయగానే దేవుడు వారి మీదకి శిక్షాఫలాన్ని ఎలా పంపిస్తున్నాడో, మరోవైపు నీతిమంతులు తమ నీతి క్రియలను సంపూర్ణం చేసుకున్నప్పుడు వారికి తగిన బహుమతిని కూడా దేవుడు వెనువెంటనే అనుగ్రహిస్తున్నాడు. దానినే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు నా మహిమ అంటున్నాడు. గొప్పతనం, తండ్రి ఇవ్వబోయే కీర్తి, ఘనత. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి అందులో ఏమాత్రం నేను కొరత పెట్టలేదు, కొదువనివ్వలేదు. నేను సంపూర్ణముగా నీవు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాను గనక తండ్రి నీవు నాకు ఇవ్వబోయే ఆ మహిమను నాకు అనుగ్రహించు అని తండ్రిని కోరుకుంటున్నట్టుగా మాటల్లో మనకు కనిపిస్తుంది. ఏ ఒక్కరైనా ఇటువంటి ప్రార్థనను పరమందున్న తండ్రికి ఏనాడైనా చేయగలిగారా? నా బ్రతుకులో నేను ఏ విధమైన పోటీలో ఉన్నాను, ఏ విధమైన పరుగులో ఉన్నాను, నేను నా జీవితంలో ప్రతిరోజు ఏ విధంగా నేను గడుపుకుంటున్నాను? పాపపు క్రియలు పూర్తి చేసుకోవటానికి నేను ఆరాటపడుతున్నానా, లేక నీతి క్రియలను సంపూర్ణం చేసుకోవటానికి ఆలోచిస్తూ దాని నిమిత్తమై ప్రయత్నాలు చేస్తూ నేను పోరాడుతున్నానా? ఒక్కసారి మననం చేసుకోండి. ఒక్కసారి ఆలోచించుకుని స్వవిమర్శ చేసుకోండి. నీతి క్రియలను సంపూర్తి చేయు ఆ పందెములో మీరున్నట్టయితే గనుక చాలా గొప్పవారు, చాలా ధన్యులు. ఎందుకంటే మీ కొరకు మహిమ కిరీటము ఎదురు చూచుచున్నది. దేవుడు ఇవ్వబోయే ఆ గొప్పతనం మీ కొరకు ఎదురు చూచుచున్నది. ప్రియులారా, అట్టి సందర్భంలో మీరున్నట్టయితే గనుక మీరు చాలా ఆనందించాలి, ప్రభువునందు సంతోషించాలి. లేనట్టయితే గనుక, ఒకవేళ పాపపు క్రియలను సంపూర్ణం చేసుకునే ప్రక్రియలో మీరుంటే కనుక వెంటనే జాగ్రత్త పడండి. ఇది ఒక హెచ్చరికగా తీసుకోండి. ఆగి ఒక్కసారి ఆలోచన చేసి పాపపు క్రియలను మానివేసి దేవుని కొరకు పరిశుద్ధమైన నీతి క్రియలను జరిగించటానికి వెంటనే నిర్ణయం తీసుకోండి. అపొస్తలుడైన పౌలు తన జీవిత కాలములో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఒక్కసారి చూస్తారా? ఆయన తన జీవితమును ఏ విధముగా ముందుకు కొనసాగించుకుంటున్నాడో ఒక్కసారి చూస్తారా? కొలస్సీయులకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీయులకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు
సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అపోస్తుడైన పౌలు తాను పొందుచున్న శ్రమలన్నీయు ఎందు నిమిత్తమో చూడండి. క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు అంటే క్రీస్తు తన సంఘము కొరకు కొన్ని శ్రమలను, కొన్ని పాట్లను, కొన్ని పనులను విడిచిపెట్టి వెళ్ళాడు, కొదువుగా ఉంచి వెళ్ళాడు. ఎందుకంటే నా తరువాత రాబోయేవారు, నన్ను ధరించుకొని బ్రతకబోయేవారు, నన్ను పోలి నడుచుకొనబోయేవారు, నిత్య రాజ్యములో తండ్రి ఇవ్వబోయే ఆ మహాసింహాసనమును పొందబోయేవారు, వారసత్వమునకు అర్హులు జ్యేష్ఠులుగా మారబోయేవారు, ఆ పనులన్నిటినీ పూర్తి చేయాలనే ఆలోచన మన ప్రభువైన క్రీస్తుకుంది. ఈ ఆలోచనను తెలుసుకున్నటువంటి పరిశుద్ధులు, నీతిమంతులు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు వారి వంతు వారు నెరవేరుస్తున్నారు. అందరివి ఒక్కరే నెరవేర్చడానికి వీలు కలగదు. దేవుడు ఎవరికిచ్చిన ఆయుష్కాలంలో వారు వారి వంతును పూర్తి చేయగలరు. నేను నా వంతును పూర్తి చేయగలిగితే మీరు మీ వంతును పూర్తి చేయగలగాలి. ఎందులో? క్రీస్తు కొరకు మనము అనుభవించవలసిన శ్రమలలో, దేవుని రాజ్య వ్యాప్తిలో మనము పొందవలసిన పాట్లలో, దేవుడు మనకిచ్చిన పనులలో మనము పూర్తి చేయవలసిన వాటన్నిటినీ మనము పూర్తి చేసేయాలి. పూర్తి చేయండి. పాపాత్ములైతే పాపములను పూర్తి చేస్తున్నారు, పరిశుద్ధులైతే నీతి క్రియలను పూర్తి చేయాలి. పూర్తి చేయాలి. పౌలేమంటున్నాడు ఇక్కడ? నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయటానికి నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నానంటున్నాడు. సంపూర్ణము చేయటానికి. ప్రియులారా, మీ వంతు మీ శరీరమందు దేవుడు మీకిచ్చిన పనిని సంపూర్ణం చేస్తున్నారా లేదా? మీరు సంపూర్ణం చేస్తే తప్ప తగిన బహుమతిని దేవుని యొద్ద నుండి మీరు పొందలేరు. ఒకవేళ పాపపు క్రియలను మీరు సంపూర్ణం చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుని క్రియలను మాత్రమే సంపూర్ణం చేసే ఆ ప్రక్రియలో మీరు ఉండాలి. ఈ విషయమై అపోస్తుడైన పౌలు మరొక సందర్భంలో తెలియజేస్తున్నటువంటి మాటలను కూడా చూద్దాం. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. పౌలు గారి ప్రార్థన ఏ విధంగా ఉందో చూసారా? దేవుని పిల్లలైన వారు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు కావాలి. ఏ సంపూర్ణత యందు పరిపూర్ణులు అవ్వటానికి మీరు పరుగు పెడుతున్నారు? పాపంలో కూడా ఉంది సంపూర్ణత, దుష్టునిలో కూడా ఉంది సంపూర్ణత. అవును, దుష్టునిలో మీ క్రియలు, దుష్టక్రియలు మీరు పరిపూర్ణం చేసుకోవటానికి పరుగు పెడుతున్నారా? లోకంలో ఉన్న మనుషుల వలె, జ్ఞానం తెలియని వారి వలె, దేవుని వాక్యం అంగీకరించని వారి వలె మీరు పరుగు పెడుతున్నారా? కాకూడదు. దేవుని సంపూర్ణత అంటూ ఒకటి ఉంది. దేవుని సంపూర్ణత యందు మీరు సంపూర్ణులు కావాలి. అలాగే కదా యేసుక్రీస్తు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణమైపోయాడు. మనము కూడా ఆ విధముగానే దేవుని సంపూర్ణత యందు పూర్ణులము కావాలి. ఏ విషయంలో మనము మన బ్రతుకును పూర్తి చేసుకోవాలో జాగ్రత్తగా చూడండి. దేవుని సంపూర్ణత యందు మనము పూర్ణులము కావాలి. దేవుని సంపూర్ణత యందు పూర్ణులు కాకపోతే పరలోక రాజ్యంలోనికి వెళ్ళటం అసాధ్యం. కనుక పూర్తి చేయాలి. దేనిని పూర్తి చేయాలి? పాపమున కాదే, దేవుని సంపూర్ణతను. క్రీస్తునందు ఒక మనుష్యుడు సంపూర్ణుడుగా కనిపించాలి, క్రీస్తు ఎదుట ఒకడు సంపూర్ణునిగా నిలువబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, చాలామంది దేవుని వాక్యం విన్న తరువాత కొంతకాలం దేవుని కొరకు బ్రతికి ఆ తరువాత నీరసించిపోయి వెనకడుగు వేసి మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు.
మరలా వారి పాపములు పరిపూర్ణం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్టి వారిని గూర్చి దేవుని వాక్యం హెచ్చరికతో కూడిన మాటలను తెలియజేస్తుంది. నీవు దేవుని వాక్యమును గొప్పగా ప్రారంభించి నీ బ్రతుకులో ఆ వాక్య ప్రకారము జీవిస్తూ మధ్యలో తొలగిపోవటానికి వీలు కలగకూడదు. నీ పూర్వ వైభవం కంటే నీ ముగింపు వైభవం చాలా గొప్పదిగా ఉండాలి. ఎందుకంటే నీవు పూర్తి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు. దేవుని కార్యములను నీవు పూర్తి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు. క్రీస్తునందు ఒక మనుష్యుడు పరలోకంలో కనిపించాలంటే బాప్తిస్మం పొందినంత మాత్రాన సరిపోదు. ఒకరోజు దేవుని కొరకు బ్రతికినంత మాత్రాన సరిపోదు. నిరంతరము ఎంతవరకు నీవు బ్రతికినంత వరకు నీ నాసికారంధ్రములలో జీవవాయువు ఊపిరిగా నీవు తీసుకుంటున్నంత వరకు, నీవు బ్రతికిన కాలమంతా నీవు దేవుని కొరకే బ్రతకాలి. నీవు దేవుని సంపూర్ణతను పూర్ణం చేసుకోవాలి. నీవేదో దేవుని కొరకు ఎక్కువగా బ్రతికేస్తున్నానని అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు నీకు అప్పగించిన పనిని మాత్రమే నీవు చేయగలవు. అంతకంటే ఎక్కువ పనిని నీవు చేయాలన్నా చేయలేవు. దేవుడు నీకు ఇచ్చిన పనినే నీవు చేయగలవు. అంతకంటే ఎక్కువ పనిని నువ్వు చేయలేవు. దేవుడు నీకు ఇవ్వడు కూడా. ఎందుకంటే పూర్తి చేయటానికంటూ ఒక పని మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. అంతకంటే ఎక్కువ పని మనం చేయగలమా? అసలు ఇవ్వబడిన పనినే మనం చేయలేం. నీరసిస్తే, ఆలసిస్తే ఇవ్వబడిన పనినే మనం మర్చిపోతాం. అలాంటప్పుడు ఎక్కువ పనిని చేస్తున్నానని ఎందుకు గర్వపడటం, ఎందుకు అతిశయపడటం? నీకివ్వబడిన పనినే నీవు చేస్తున్నావు. నీకివ్వబడిన పనినే నీవు చేయగలవు. ఒకవేళ నీవు నీరసిస్తే, ఒకవేళ నీవు వెనకడుగు వేస్తే ఇవ్వబడిన పనిని కూడా నీవు చేయలేక అసమర్థుడు అయిపోతున్నావని గ్రహించాలి. పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు నేను, క్రీస్తు ఎదుట నేను సంపూర్ణునిగా నిలువబెట్టడానికి సమస్త విధములైనటువంటి జ్ఞానముతో నేను ఆ మనిషిని పెంచుతున్నాను, జాగ్రత్త పడుతున్నాను, వాక్యముతో నేను ప్రోత్సహిస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, మీరు క్రీస్తునందు సంపూర్ణులుగా మారుతున్నారా? క్రీస్తు ఎదుట సంపూర్ణునిగా నిలువబడే ధైర్యంతో మీరు బ్రతకగలుగుతున్నారా? ఆలోచన చేయండి. మరల ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, దేవుడు ప్రతి ఒక్కనికి ఎటువంటి పనిని ఎంతవరకు నియమించాడో మనకు అర్థమవుతుంది. ఆ పనిని మనం జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలనేటువంటి బాధ్యత కూడా ఆ మాటలలో మనకు దొరుకుతుంది. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి ఇప్పుడు చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. సంపూర్ణ పురుషులవ్వాలి. దేవునిలో, క్రీస్తులో సంపూర్ణ పురుషులవ్వాలి. అలా అయ్యే నిమిత్తము క్రీస్తు అనే శరీరములో, అనగా సంఘములో, చలనము కలిగిన సంఘములో ఒకానొక అవయవముగా మనలను దేవుడు అమర్చాడు. ఆ అవయవం సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేసే కార్యక్రమాలలో ఉందా? ఆ అవయవం దేవుని కొరకు పనిచేస్తూ తనకు ఇవ్వబడిన పనిని పూర్తి చేసే కార్యక్రమాలలో ఉందా? నీకివ్వబడిన జీవిత కాలములో దేవుడు నీకు ఇచ్చిన పనిని పూర్తి చేసుకుంటే తప్ప నీవు పరలోకానికి వెళ్ళలేవు. పూర్తి చేసుకునేంత వరకు దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇస్తాడు. పూర్తి చేసుకునేంత వరకు. ప్రపంచమంతా పాపపు క్రియలలో వారి వారి పాపములను పరిపూర్ణము చేసుకొనుచుండగా మనము దేవుని క్రియలను పరిపూర్ణము చేసుకోవాలి. మనుషులంతా పాపములను పూర్తి చేసుకుంటున్నారు. మరి మనం
పరిశుద్ధతను పూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతను పూర్తి చేసుకోవాలి. ఏమండి, మనకివ్వబడిన ప్రశ్నపత్రంలో ఖాళీని సరైన సమాధానంతో పూర్తి చేసినప్పుడు మాత్రమే మనకు మార్కు. తప్పుడు సమాధానాన్ని వ్రాసినా లేక ఖాళీని ఖాళీగానే ఉంచేసినా రెండింటికి మార్కులు లేవు. అంటే రెండింటికి కూడా ఫలితం శిక్షార్థమే. అయితే తప్పు రాసినటువంటి వాడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి, నాకు తెలియదని ఖాళీని ఖాళీగా ఉంచేసిన వాడికి తక్కువ దెబ్బలు తగులుతాయి. అంతే తప్ప ఇద్దరూ ఫెయిలే, ఇద్దరు ఉత్తీర్ణులు కాలేదు, ఇద్దరికి మార్కులు రాలేదు. తమ జీవిత కాలములో దేవుడు ఇచ్చిన పనిని ఎవరైతే సంపూర్ణం చేసుకుంటారో వారికి చక్కని బహుమతి దేవుని వలన దొరుకుతుంది. అంటే ఖాళీని సరైన సమాధానంతో మాత్రమే పూర్తి చేయాలి. ఈ సమాధానం ఎక్కడుంది? ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ ఏ పుస్తకం దగ్గరకు మీరు వెళ్ళినా మీకు ఈ సమాధానం దొరకదు. ఏ గ్రంథాలయంలో ఏ పుస్తకాన్ని వెతికినా మీకు ఈ సమాధానం దొరకదు. కేవలం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే ఈ సమాధానం మీకుంది. ఈ సమాధానం ఎంత గొప్పగా వ్రాయబడిందంటే, క్రీస్తు అనే శరీరంలో మీరు ఒక అవయవం. మీకు ఇవ్వబడిన పని దేవునిచే ఏర్పరచబడిన పని. అది అపోస్తలత్వమా, అది కాపరిగా ఉండేటువంటి పనా, అది పరిచారకునిగా ఉండే పనా, అది నాయకుడిగా ఉండే పనా? ఏ పనిని దేవుడు నీకు అప్పగిస్తే ఆ పనిలో నీవు పరిపూర్ణతను సంపాదించాలి. సంపూర్ణుడు అయ్యేంత వరకు ఆ పనిని నీవు పూర్తి చేయగలగాలి. దేవుడు నీకు ఇచ్చిన మహాభాగ్యం ఇది. ఒక మంచి ఫలితాన్ని పొందటానికి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృప ఇది. ఆయన అనుగ్రహించాడు. నీవు పొందటానికి అర్హుడవు కాకపోయినా ఆయన అనుగ్రహించాడు. కనుక ఎంత భయభక్తులతో నీవు దేవుడు ఇచ్చిన పనిని పరిపూర్ణము చేసుకోవటానికి ప్రయత్నం చేయాలో ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవుని పనిని పూర్తి చేస్తే తప్ప నీకు పరలోకం లేదు. చివరిగా దేవుని పనిని పూర్తి చేసి నెమ్మది పొందుచున్న స్థలములో ఉండి ఇంకా దేవుడు ఇచ్చే మహిమను పొందకుండా వేచి చూస్తున్నటువంటి వారు ఏమంటున్నారో చూద్దాం. వారి యొక్క ఆర్తనాదాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. దేవుడు వారికి ఇచ్చిన సమాధానం ఏంటో కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడును, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇక్కడ కూడా దేవుడు ఒక మంచి సమాధానాన్ని తెలియజేస్తున్నాడు. ఒకవైపు భూమి మీద ఉన్న మనుషులు పాపాత్ములైతే పాపములు చేయుటలో పరిపూర్ణులవుతున్నారు, పాపములను పూర్తి చేసుకుంటున్నారు. అదే భూమి మీద ఉన్న వారిలో పవిత్రులైతే పరిశుద్ధుని క్రియలు పూర్తి చేసుకొనుటకు వారు ప్రయత్నిస్తున్నారు. భూమి మీద ఒకవైపు పాపాత్ములు, మరోవైపు పరిశుద్ధులు వారి వారి క్రియలను పరిపూర్ణం చేసుకుంటున్నారు. మరోవైపు ఎవరున్నారో చూసారా? బలిపీఠము క్రింద కొన్ని ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మలు ఏ ఆత్మలు? దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన ఆత్మలు, దేవుని యొద్ద నుండి బహుమానమును పొందటానికి సిద్ధంగా ఉన్న ఆత్మలు. ఈ ఆత్మలు దేవునిని ఏమని మొరపెడుతున్నాయి? నాథా సత్యస్వరూపి, భూనివాసులకు ఇంకా ఎందాక నీవు తీర్పు తీర్చక శిక్షా ఫలమును అమలు చేయక ఉందు అని బిగ్గరగా కేకలు వేస్తున్నటువంటి సందర్భం యోహాను గారు దర్శనంలో చూస్తున్నారు. అప్పుడు వారికి చెప్పబడిన సమాధానం ఏంటో తెలుసా? మీ వలనే సహోదరుల యొక్కయు సహదాసుల యొక్కయు లెక్క పూర్తి కావాలి. అంటే భూమి మీద సహోదరులు సహదాసులు కొంతమంది ఉండిపోయారు. వారు దేవుని పనిని చేయటంలో ఉన్నారు, వారు దేవుని పనిని కొనసాగిస్తున్నారు. వారు దేవుని పనిని పూర్తి చేసి సంఘములో వారికి ఇవ్వబడిన బాధ్యతను వారు పూర్తి చేసి ఒక అవయవంగా వారు చేయవలసిన పనిని, దేవుడు వారికి ఇచ్చిన పనిని వారు పూర్తి చేసి మీ వద్దకు రావాలి.
కనుక వారి లెక్క పూర్తయ్యేంత వరకు మీరు కొంతకాలము వేచి ఉండాల్సిందే, విశ్రాంతిని పొందాల్సిందే, నెమ్మదిలో ఉండాల్సిందే. ఇది కూడా ఎంత గొప్ప రహస్యమో చూసారా? దేవుని దీర్ఘశాంతము, ఆ దీర్ఘశాంతము వెనక ఉన్నటువంటి పరమార్థం, రహస్యం. అలాగని ఎంతో గొప్ప కాలము ఉంచబడిందని మీకు చెప్పటం లేదు. కాలము సంకుచితమై ఉన్నది. అది పాపాత్ములకైనా పరిశుద్ధులకైనా కాలము సంకుచితమై ఉన్నది. చాలా కొద్దిగా ఉంది. కొద్దిగా ఉన్న ఈ కాలములో పరిశుద్ధ క్రియలు పూర్తి చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తారా? పాపపు క్రియలు పూర్తి చేసుకొని పాపపు ఫలితాన్ని, దేవుని ఉగ్రతను పొందటానికి ఎదురు చూస్తారా? నిర్ణయం మీరే తీసుకోవాలి. నిర్ణయం మీరే తీసుకోవాలి. దేవుడు హెచ్చరికతో కూడిన మాటలను దేవుని గ్రంథంలో పొందుపరిచాడు. 2 మార్గాలు మీ ముందే ఉన్నాయి, 2 దారులు మీ ముందే ఉన్నాయి, ఎదురు చూస్తున్నాయి. ఒకటి పాపపు క్రియలు పూర్తి చేసే మార్గం, రెండవది పరిశుద్ధుని క్రియలు పూర్తి చేసే మార్గం. క్రీస్తునందు మీరు సంపూర్ణులయ్యే నిమిత్తం పరిశుద్ధుని యొక్క క్రియలు పూర్తి చేస్తూ దేవుని సంపూర్ణతలో పూర్ణులవుతారు, లేక దుష్టుని పోలి నడుచుకుంటూ, దుష్టుని వెంబడిస్తూ, ఈ శరీరపు బ్రతుకులో మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకుంటూ లోకపు క్రియలలో ఉండి పాపపు క్రియలను పరిపూర్ణం చేసుకుంటారో మీరే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు బలిపీఠము క్రింద ఉన్న పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా దేవునికి మొరపెడుతూనే ఉన్నాయి. మాకు విశ్రాంతి కావాలి, మాకు బహుమానం కావాలి, మాకు ఘనత కావాలి, మాకు తగిన ప్రతిఫలమును నీ యొద్ద నుండి పొందాలనుకుంటున్నాము, మాకు అది వెంటనే కావాలి అని వారు అడుగుతున్నప్పుడు దేవుడు మీ వలనే దేవుని క్రియలను పూర్తి చేస్తున్న వారి యొక్క లెక్క పూర్తయ్యేంత వరకు మీరు వేచి ఉండాలని దేవుడు చెబుతున్నప్పుడు, ఓ నా స్నేహితుడా, చక్కని నిర్ణయం తీసుకుని దేవుని కొరకు బ్రతికే ఈ చక్కని అవకాశమును పొంది దేవుని క్రియలను నీ యందు నీవు పరిపూర్ణము చేసుకొనగలుగుటకు వెంటనే ఉపక్రమిస్తావని ఈ మాటలను నీకు తెలియజేశాను. దేవుని యొక్క సమాధానము నీకు మెండుగా నిండుగా లభించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వలోక న్యాయాధిపతి అయిన మా ప్రియ కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చక్కని మాటల కొరకు మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము. నాయన, మేము పాపాత్ములమై ఉండగా మమ్మల్ని ప్రేమించి పాపపు క్రియలలో మేము పరిపూర్ణులగుచుండగా మమ్మను తండ్రి మీ కృపచేత ఆహ్వానించి పరిశుద్ధుని క్రియలు చేయగలుగుటకు వాక్యపు వెలుగును మాకు చూపినందుకు వందనములు నాయన. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నిత్య రక్షణను మాకు దయచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీరు చూపిన మార్గములో మేము ప్రయాణించగలుగుటకు మీరు చేసిన సహాయం వలన తండ్రి మేము స్థిరత్వమును పొంది మీ యందు మేము సంపూర్ణులము కాగలుగుటకు మీ సహాయమును మాకు దయచేయండి. మీ మాటలను మీరు మాకు అందించి ఆ మాటలలో ఉన్న సర్వశ్రేష్టమైన జ్ఞానము ద్వారా మమ్మల్ని మేలుకొలిపి మీ క్రియలు చేయుటి యందు నిబద్ధతను కలిగి ఉండుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు ధన్యవాదములు తండ్రి. విన్న ప్రతి ఒక్కరూ మీ ఆలోచనలో ఉంటూ పవిత్రమైన క్రియలు వారు పరిపూర్ణము చేసుకొనగలుగుటకు తగిన మనస్సు కలిగిన వారుగా ఉండటకు వారికి సహాయం చేయండి. ఏ ఒక్కరూ వెనకడుగు వేయకుండా పాపపు క్రియలలో పరిపూర్ణులు కాకుండా మీ చిత్తాన్ని నెరవేర్చుటలో పరిపూర్ణులు కాగలుగుటకు వారికి సహాయం చేయండి తండ్రి. క్రీస్తును 2వ రాకడలో మేము ఎదుర్కొని పర్యంతము సిద్ధపాటు కలిగిన మీ పిల్లలుగా మేము బ్రతకటానికి సహాయమును దయచేయమని మిమ్మల్ని అడుగుతూ, ఆ క్రియలలో మేము సంపూర్ణుల మగుటకు తండ్రి మీ కృపను మీ సహాయమును నిరంతరం మాకు అందించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామము ద్వారా మేము అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనములు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు
సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.